న్యూస్ లైన్ నిర్వాహకుడు యూట్యూబర్ శంకర్ పై కేసు నమోదైంది. అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఓ మహిళ శంకర్ పై కంప్లైంట్ చేసింది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని మహిళ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో శంకర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. శంకర్ను పెళ్లి చేసుకోవాలని కోరితే బెదిరింపులకు దిగాడని ఆరోపించారు. సోషల్ మీడియాలో తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడని ఆరోపించారు. కేసును అంబర్పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్ కుమార్, న్యూస్ లైన్ నిర్వాహకుడు యూట్యూబర్ శంకర్ పై ఓ మహిళ కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, తనపై అత్యాచారం చేశారంటూ. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ మహిళ ఏం చెప్తున్నారు? అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ న్యూస్ లైన్ నిర్వాహకుడి పైన నిన్న ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద BNS 69, 79, 352, 351 పార్ట్ 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేస్తున్న ఒక మహిళకు శంకర్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొంత ఇద్దరి మధ్య సాన్నిహిత్యానికి దారితీసింది. తనను వివాహం చేసుకుంటానంటూ నమ్మించడమే కాకుండా తనపైన బలవంతంగా అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. తన ఇంటికి అంబర్పేటకు వచ్చిన సమయంలో కూడా తనపైన మరొకసారి అత్యాచారానికి ఒడిగట్టాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ తాను ఒత్తిడి తీసుకురావడంతో సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు కావాలి, వివాహం చేసుకుంటానని చెప్పావు, చేసుకోమని ఆమె గట్టిగా నిలదీయడంతో శంకర్ ముఖం చాటేశాడు. అప్పటి నుంచి తనకు వివిధ రాజకీయ నాయకులతో పరిచయాలున్నాయి, నువ్వు నా పైన ఒత్తిడి తీసుకొస్తే నీ సంగతి చూస్తానంటూ ఆమె పైన బెదిరింపులకు దిగినట్టుగా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా ఆ మహిళ ఒక ట్విట్టర్ ఖాతా, తెలుగు పిల్ల అనే ట్విట్టర్ ఖాతాను నిర్వహించేది. దానికి అనుబంధంగా శంకర్ అనేక ట్విట్టర్ ఖాతాలు ఓపెన్ చేసి ఆ అమ్మాయి పైన రకరకాలుగా ఆరోపణలు చేస్తూ ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే కాకుండా తనపైన ఒత్తిడి తీసుకొచ్చినట్లయితే మన ఇద్దరం కలిసి ఉన్న ఫోటోలన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరింపులకు దిగాడంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఇట్లా మోసం చేసిన శంకర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆ మహిళ అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతానికైతే అంబర్పేట పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. గతంలో కూడా శంకర్ పైన ఈ రకమైన ఆరోపణలు వచ్చాయి. అతని పైన దాడి కూడా ఒకసారి జరిగింది. ఒక యువతిని వేధించాడంటూ శంకర్ పైన గతంలో దాడి జరిగింది. కానీ శంకర్ మాత్రం తన పైన కొంతమంది కావాలని ఈ రకమైన దుష్ప్రచారం చేస్తున్నారంటూ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మాత్రం అంబర్పేట పోలీసులు FIR నమోదు చేశారు. చూడాలి దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో. థ్యాంక్ యూ పవన్. న్యూస్ లైన్ నిర్వాహకుడు యూట్యూబర్ శంకర్ పై కేసు నమోదైంది. అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఓ మహిళ శంకర్ పై కంప్లైంట్ చేసింది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని మహిళ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో శంకర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. శంకర్ను పెళ్లి చేసుకోవాలని కోరితే బెదిరింపులకు దిగాడని ఆరోపించారు. సోషల్ మీడియాలో తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడని ఆరోపించారు. కేసును అంబర్పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.